వెల్కమ్ టు నంద్యాల మీడియా. నంద్యాల జిల్లా నందికొట్కూరులో తెలుగు తమ్ముళ్లలో పండుగల వాతావరణం నెలకొంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి సబ్రికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించడంతో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ తలముడిపి మహేష్ నాయుడు మరియు మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ కూడలిలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం సంతోషకరమని, కూటమి ప్రభుత్వం మళ్లీ 2029లో అధికారంలోకి వచ్చే విధంగా ఎంపీ సబరి నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాంద్ బాషా, మాజీ జెడ్పీటీసీ కృష్ణమూర్తి, పల్లె రఘురామిరెడ్డి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీలో చాలా సంవత్సరాలు పార్టీలో పనిచేశాడు. పార్టీ కోసం నిరంతరం పార్టీ కోసం శ్రమించి తిరిగినాడు రాష్ట్రం అంతా. అదేవిధంగా ఆయన కూతురైనటువంటి డాక్టర్ బైరెడ్డి సబరి గారికి, ఎంపీ గారికి ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత పదవి రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ఎన్నుకోవడము మన నియోజకవర్గ ప్రజలకు, నంద్యాల పార్లమెంట్ నియోజక ప్రజలకు, మన రాష్ట్రానికి కూడా శుభపరిణామము. ఆమెకు మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చుప్పాడు బంగ్లా మండలం ప్రజల తరఫున కూడా, మన తెలుగుదేశం పార్టీ కార్యతరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఒక నిజమైన పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు జాతీయ కమిటీని, రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా యువతకు పెద్దపీట వేస్తూ లోకేష్ గారి తనదైన మార్కు పోలిట్ బ్యూరోలు అయితేనేమి, తర్వాత జాతీయ కమిటీలో, రాష్ట్ర కమిటీలో యువతకు పెద్దపీట వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో అత్యున్నత స్థానం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జాతీయ కమిటీలో, రాష్ట్ర కమిటీలో ఎన్నుకోబడినటువంటి నాయకులకు అందరికీ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.